ప్రజలందరికీ వందనాలు. ఏదైతే గ్రామ పంచాయతీ నిర్మాణం చేయాలని ఆలోచనతో, ఎందుకంటే మెయిన్ రోడ్ తీసుకుంటుంది కదా, ఒక ఆలోచన చేసిన మీరందరూ దాన్ని వ్యతిరేకించారు, సంతోషమే. మేము ఆ యొక్క నిర్ణయాన్ని వాపసు తీసుకుంటున్నాం. దానితో పాటు ఎందుకంటే టెంపుల్కు సంబంధించింది 26 గుంటలు ఉంటాయని మీరు అందరూ తెలుసు, దాదాపు ఎంఆర్ఓ ఆఫీస్లో తెలుసు. 26 గుంచింది. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం నాకు తెలియదో 16 గుంటలు ఉన్నాయి. మిగతా 10 గుంటలు కబ్జాకు గురైంది. నిజంగా మనం అందరం హిందువులమే, నీళ్ళ స్వచ్ఛమైన హిందువులే కాబట్టి మిగతా 10 గుంటల నీళ్ళ ఖచ్చితంగా సర్వే చేపిద్దాము. 10 గుంటల నీళ్ళ కలుపుకుంటే 26 గుంటలు వచ్చేంత వరకు మనం అందరం ఫైట్ చేద్దాము. ఎందుకంటే మీరు చేసే ఈ ప్రయత్నం చాలా గొప్పది. దాన్ని నేను ఒక సర్పంచ్ బిడ్డగా నేను హర్షిస్తున్నా. ఇంకొకసారి దేవాలయాలకు సంబంధించిన భూములు అన్యక్రాంతం కాకుండా అంటే 26 గుంటలకు సంబంధించింది మనమందరం ఏదైతే గ్రామ పంచాయతీ వద్దని ఏ విధమైన గొప్ప పోరాటం చేస్తుందో దాని మీద మీరు అందరూ పోరాటం చేస్తారని నేను విశ్వసిస్తున్నా, ఆలోచన చేస్తున్నా. మీరు దీనికి సంబంధించి దేవాలయానికి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకున్నా మీతో పాటు నా ప్రయాణం ఉంటుంది. ఇది ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, కలెక్టర్ ఆఫీస్ కావచ్చు. మీకన్నా ఒక 2 అడుగులు ముందునే ఉంటా. దీనికోసం నిరంతరం మీతో కలిసి పనిచేస్తాం. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.